నగలు అందుకొని ఎక్కడ ఉన్నా ఏంటో తల్లి అయ్యి బాబా ఇందా చెప్తే బాగుంది కదా తడువుకుంటున్నావు వాళ్ళకెళ్ళి తల్లి తడువుకొద్దును కదా తన పాపి తిరిగిపోయింది నూట 50 లీటర్ ఎక్కువ కాదు 50 ఎలాగా సాయం చేయలేదంటారా అదేగా ప్రెజెంట్ మార్కెట్ అయితే స్లోగా ఉందమ్మా కొంచెం. ఏంటంటే ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాలూకా కడి మండలం కడిప్లంక. ఈ మార్కెట్ అంతర్జాతీయ పూల మార్కెట్ అమ్మేది. ఈ మార్కెట్ కి మనకు వచ్చే పూలు ఏంటంటే 3 మండలాలు అంటే కడి మండలం, ఆత్రిపురం మండలం, ఆలమూరు మండలం. ఈ 3 మండలాల నుంచి సుమారు తక్కువ అంటే 2000 ఎకరం ఉందమ్మ ఇక్కడ. ఈ మార్కెట్ ఓన్లీ పూల రైతులు వచ్చాక 2000 అన్ని రకాలు కలిపి బంతి, చామంతి, లిల్లీ, జాజు, మల్లి మొగ్గలు అండ్ విరజాజులు మొత్తం ఆల్మోస్ట్ అన్ని రకాలు కలిపి 2000 ఎకరం ఉంటుందమ్మ ఇక్కడ. ఇక్కడ నుంచి మాకు వచ్చి ఈస్ట్ వెస్ట్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే ఒరిస్సాలోనే ఒక జిల్లా ఒకటి ఉంది, రాయగఢ్ జిల్లా ఒకటి ఉంది, అక్కడ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి. అలాగే ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా వెళ్తాయి, ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా కూడా వెళ్తాయి. ఈ 3 మండలాల నుంచి కూడా వస్తాయమ్మ. నేను చెప్పిన 3 మండలాల నుంచి వస్తాయి. కడి మండలం, ఆలమూరు మండలం, ఆత్రిపురం మండలం 3 మండలాల నుంచి కూడా ఇక్కడికి పూలు వస్తాయి. సరుకులు రైతులు తీసుకొస్తారు అనమాట. ఇక్కడ 3 మండలాలు అంటే మేము రైతుల దగ్గర రైతులకి సాగుకారికి మధ్యలో రేటు తేల్చి అమ్ముతాం. ఓ రేటు చెప్తాం, 10 రూపాయలు డిఫరెంట్ లో రేటు చెప్తాం. ఆ రేటు తేల్చి సాగుకారికి మేము అమ్ముతాం అనమాట. ఇప్పుడు ఈ లిల్లీ పూలు ఉంది ఈ రోజు మార్కెట్ 20-30 రూపాయలు రేట్ అమ్మ లిల్లీ పూలు. చామంతి అయితే ఈ రోజు మార్కెట్ 120 నుంచి 200 రూపాయల దాకా ఉంది. చామంతి 100 నుంచి 200 రూపాయల దాకా చామంతి ఉంది. అలాగే బంతి 20-30 రూపాయలు రేట్ అమ్మ కేజీ. ఒక కేజీ వచ్చి 20-30 కేజీ. మల్లి మొక్కలు ఈ రోజు మార్కెట్ 200 రూపాయలు రేట్ అమ్మ కేజీ. విరజాజులు కూడా కేజీ 180-200 రూపాయల రేటు. అంటే ఈ బంతి పూలు అయితే అమ్మ కోసిన కూలీలు కూడా రావు రైతులకి. వాళ్ళకు ఒక ఎకరం చేను ఉంటే ఆ ఎకరం చేలో కనీసం 10 మంది అన్న పని చేస్తారమ్మా. ఆ 10 మంది కూలి ఇవ్వాలంటే ఆ కూలీ కూడా రాదమ్మా. సాయంత్రం నాకు కోసిన బంతి పూలు అయితే లాస్ అవుతుంది, రైతుకు లాస్ అవుతుంది ఈ సంవత్సరం. ఇదైతే కర్ణాటక నుంచి వస్తున్నాయమ్మా. ఇవి స్నోబాల్స్ అంటారు. ఇది స్నోబాల్స్ అనమాట. ఇది మండపాలకు ఉపయోగిస్తారు. ఈ రోజు మార్కెట్ 200 కేజీ ఈ రోజు. ఇది కర్ణాటక డిస్టిక్ ఒస్కోట నుంచి వస్తాయి. ఒస్కోట ఇది మనకు లేదు నాన్న, ఇది మనకు లేదు తల్లి. ఇది ఈ రోజు మార్కెట్ 100-120 రూపాయల మార్కెట్. అంటే మనకి 1000 కిలోమీటర్లు జర్నీ చేసి వస్తున్నాయి ఇక్కడికి. ఒక కేజీకి వచ్చి 15 రూపాయలు పచ్చంగా కిరాయి పడుతుందమ్మా. ట్రావెల్స్ వచ్చి పడుతుంది 15 రూపాయల కేజీకి. అంటే ఏ రేటు కొన్నా గానీ ఒక 15 రూపాయలు ట్రావెల్స్ వచ్చి పడుతుంది ఇక్కడికి వచ్చేది. అంటే 1900 కిలోమీటర్లు వస్తుందమ్మా. ఈ అయితే మనం రేట్లో ఓపెన్ చేసి అమ్ముతాం. ఈ మంచి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, అలా పక్కన రాయగఢ ఉందమ్మా. ఒరిస్సాలో రాయగఢ జిల్లా ఉంటుంది. అక్కడ కూడా మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ అమ్మా. అక్కడ పూజంతారు ఎక్కువ, పూజలు బాగా చేస్తారు అక్కడ. అక్కడ కూడా వెళ్తాము. ఈ 6-7 జిల్లాలు కూడా ఇక్కడి నుంచి మాత్రం సప్లై వెళ్తామ్మా.
అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటారు అంకుల్ కొన్ని? కొన్ని బయట నుంచి వస్తాయమ్మా, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? కర్ణాటక, తమిళనాడు. ఓకే. చామంతి అయితే తమిళనాడు నుంచి వస్తాం. ఇది ఒకసారి బంతిపూలు మాకు లేని టైంలో కర్ణాటక నుంచి వస్తాయి. ఈ బాక్స్ లో వస్తాయి, ఈ బాక్స్ లో వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి మాకు. అక్కడి నుంచి కూడా తీసుకొస్తాం. పోయిన నెల ముహూర్తాల్లో అయితే ఏ పూలమ్మా, ఏ పూలు 70-80 రూపాయలు కేజీ అమ్మేవండి. సంక్రాంతి టైంలో అయితే ఇదే బంతిపూలు 70-80 రూపాయలు మేము రిటైల్ గా అమ్మటం జరిగిందమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 20-30 రూపాయలు రేట్ అమ్మా కేజీ. అంటే 20-30 రూపాయల రేట్లోని కూడా రైతులకు కూలి పనులు ఒకటి వస్తాయమ్మా. ఆ పొలాల్లో పని చేస్తారు కదా, కూలీలు కూడా కూలి పనులు వస్తాయి తప్ప రైతుకి ఏమి రాదమ్మా. ఇది ఇప్పుడైతే రైతుకి లాభాలు వచ్చేది అయితే ఏమి లేదమ్మా. చాలా లాస్ వ్యాపారం జరుగుతుంది. 20 రూపాయలు 30 రూపాయలు అంటే ఏమి రాదమ్మా అసలు. అంటే ఉదయం నుంచి సాయంత్రం మధ్య కూలీకి వచ్చి ఒక 500 ఇవ్వాలమ్మా. సాయంత్రం దాకా మధ్య 500 ఇస్తారు. కిలో ఆడోళ్ళకి 500 ఇస్తారమ్మా. 6-7 ఉంటారమ్మా. ఈ గంప వచ్చి 30 కేజీలు వస్తాయి. 30-20 అంతా 600 వస్తాయి, లేకపోతే 33 అంతా 900 వస్తాయి. 2 కూలి పనులు కూడా రావట్లేదు. మరి మీకు ప్రాఫిట్ లేనప్పుడు ఎందుకు సేల్ చేస్తారు? తప్పదు కదా, మరి జీవనార్థం మీదే కదా, దాని మీద మేము ఆధారపడి ఉన్నాం కదా. ఎంతో కొంత మిగులుతుంది. ఎంతో కొంత మిగులుతుంది. దీని మీద మరి రైతులు మరి దీని మీద ఆధారపడి ఉన్నారు కదా. రూపాయల రేట్ అయినా రూపాయి డబ్బులు వస్తాయి. 50 రూపాయల రేట్ అయినా పర్లేదు. 20-30 రూపాయల రేట్ అంటే ఏమి రాదు. ప్రాసెస్ అంటే మల్లి మొక్కలు, జాతులు, ఈ రోజుల్లో ముహూర్తాలు ఉంటాయి కదమ్మా. ఈ ముహూర్తాలు అంటే కొద్ది అన్న చెల్లెళ్ళు అనుబంధాలు అంటే అన్నమాట. ముహూర్తాలు అనేదానికి కొద్ది కనకంబరాలు ఉంటే, జాతులు ఉంటే, మల్లి మొక్కలు బాగా తీసుకుంటారమ్మా. బాగా కొంటారు, సేల్స్ అవుతాయి ఇంటిల్. అంటే ఈ రోజుల్లో ఈ వేసవకాలం అంతా కూడా మల్లి మొక్కలు, జాతులు బాగా పోతాయమ్మా. ఈ లోకల్ అంతా కూడా అవుతాయి, బాగా అవుతాయి. వాటికి అమ్మా, వాటికి వెళ్తుంది. ఈ 3 మండలాల నుంచి కూడా ఎక్కడికే తెస్తారు పూలు. మొత్తం ఈ మార్కెట్ కి తీసుకొస్తారు. ఈ 3 మండలాల నుంచి కూడా ఆత్రేయపురం మండలం, ఆలమూరు మండలం, కడియం మండలం, 3 మండలాల్లో పంట ఉందమ్మా. ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు ఈ రైతు ఉన్నాడండి, డైలీ 4 బ్యాగులు పూలు పోస్తాడండి. ఈ వచ్చి రోజుకి వచ్చి 4 బ్యాగుల పూలు. ఈ చిన్నపాటి రైతు 4 సార్లు 4 టిప్పులు వస్తాడండి. మధ్యాహ్నం దాకా 2 సార్లు వస్తాడు, మధ్యాహ్నం 2 సార్లు వస్తాడమ్మా. నైట్ కూడా జరుగుతుంది? నైట్ ఏ ఉండదమ్మా, 6:30 తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే.